హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందు మీరు కానీ మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరీ ముఖ్యంగా కొట్టేయండి గంట. అప్పుడు నేను యూట్యూబ్ లో తుపుక్కన వదిలేసిన వీడియోస్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో తపక్క నుంచి పడిపోతాయి. అలాగే లైక్స్, కమెంట్స్, కుదిరితే షేర్స్ చేస్తే ఇంకా హ్యాపీస్. అండ్ అవర్ ఫైనల్ ఇంట్రొడక్షన్, నేను మీ మనీ, మీరు చూస్తున్నారు మన ఛానల్ వ్లాగింగ్ విత్ మనీ. మరి ఇక లాగ్ చేయకుండా లాగేద్దామా? ఈ వీడియో వచ్చేసి ఫుల్ ఫన్నీయెస్ట్ ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట, మదురై నుంచి శబరిమల వరకు. వాకే ఇక లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయ్యి బెటరా. నేనైతే ఫస్ట్ టైం శబరిమల వెళ్ళిపోతున్నా మామ. నేను అస్సలు అనుకోలేదు శబరిమలకి సివిల్లో వెళ్తానని. నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది కానీ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాల వేసుకునే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి నేను. కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు మరొకటి తెలుస్తాడు అంటారు కదా. సో అయ్యప్ప అయితే నన్ను పిలిపించేశాడు అనమాట. నెక్స్ట్ గా దీక్షతో వెళ్లాల్సింది, ఫ్రెండ్స్ తో టూర్ లాగా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ ట్రిప్ లో అయితే నేను చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. అసలు ట్రిప్ స్టార్టింగ్ లోనే ఒక డిసప్పాయింట్ అయితే ఎదురైందనమాట. అసలు అనుకోలేదు. ఏమైందంటే బండిలో బస్ స్టాండ్కి వస్తుంటే బండి అయితే స్కిడ్ అయి పడిపోయింది. పడిపోయేటప్పుడు అయితే ఫోన్ చేతిలో ఉండింది. చేతిలో ఉన్నసరికి ఫోన్ పగిలిపోయింది. డిస్ప్లే పగిలినందుకు కొద్దిగా బాధేసిన. ఏదేమైనప్పటికీ ఇక జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఇంకా బయలుదేరినాం. కృష్ణంకోయిల్లో బస్సు ఎక్కితే డైరెక్ట్ గా మదురైలో దిగేసినాం. ప్రెసిడెంట్ బుర్రందారా నీకు? ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఇలాగ లైట్ వేసుకోవాలరా. చూడు వాళ్ళు అలా వేసుకున్నారు. ఇదేంటిది గాలాడుతున్నారా? ఇప్పుడు ఫుడ్ తినలేదు కాబట్టి ఏంది టెంపుల్ సిటీగా. టెంపుల్ సిటీ ఫుడ్ అయితే చాలా బాగుంటది కానీ రేట్లు అదా టెంపుల్ సిటీ. ఇక్కడ ఖాళీగా చూడటం అంటే అది సాహసం అనే చెప్పాలి. ఏట్రా ఇది? వాట్ ఈస్ దిస్? టెంపుల్ సిటీ. తిరణాలే టెంపుల్ సిటీ. తిరణాలకు వచ్చినట్టే ఉంది. ఈరోజు అవుతుంది అంటావా? సీ గైస్, ఉప్పు మిరపకాయ చూసారా? లైట్ డిపార్ట్మెంట్. టెంపుల్ సిటీలో ఇంత రష్ ఎందుకంటే ఓన్లీ వెజిటేరియన్స్ మాత్రం ఈ హోటల్ అనమాట. ఓన్లీ వెజిటేరియన్స్ అయినప్పటికీ టెంపుల్కి వెళ్తారు కదా, టెంపుల్కి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే తింటారు మ్యాక్సిమం. సో అందుకే ఇంత రష్ ఉంటుంది. మదురైలో వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ అనమాట. ఇప్పుడు దాకా ఉప్పు మిరపకాయలు అనుకున్నా. ఉప్పు మిరపకాయలు కాదు, చిక్కుడుకాయలు ఉప్పు మిరపకాయలు. వీటిలో ఏమంటారు అప్పుడు? అదే తేడాగా ఉంది. ఏంది కారం లేదని చూస్తున్నాను. చూసే వాట్ ఈస్ దిస్? వంకాయ పుల్స్. అటోరక్క, కొత్తవరక్క, ఏదో కొత్త పేరు. చీనివరక్క, కొత్తవరక్క. ఎందుకు బూతులు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే విచిత్రంగా కనిపించింది. వాటర్లో ఆనియన్స్ వేసి పెట్టినారు. తాగలేదు క్లీనింగ్ కదా. నో డ్రింకింగ్. ప్లేట్ అంతా పెద్దగా కలగా కనిపిస్తుంది. రకరకాల ఫుడ్. ఇది తిని ఖచ్చితంగా 1 కేజీ దొరుకుతుంది. వాటర్ పట్టు. ఇది మాత్రం అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఇదంతా మేమే తిన్నాం. బిల్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. యాక్చువల్గా తినడంలో లేట్ అయిపోయింది మనకి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కూడా. సో మీ అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీకు ఇది వీడియో ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. యాక్చువల్గా 4 గంటలకి మనం వెళ్ళాల్సింది. ట్రైన్ కూడా 4 గంటలకి. బయట పెట్టేసాడు ఆటోలో. బయట సీట్ లేదు. చూసారు కదా, అయితే మదురై రైల్వే స్టేషన్. మన వాళ్ళంతా ఇప్పుడే దిగేస్తాం. హరి అయిపోయింది. ఇంక 5 minutes టైం ఉంది. కానీ కాదండి, పదండి బాబు, కదలాలమ్మా. నడు. దీనికేం తక్కువ లేదు. దేశభక్తి, ప్యాట్రియాటిజం ఉందంటారా నీకు? అది కాదు ప్యాట్రియాటిజం. ఎంత తెలుగు? ఒక్క నిమిషం. పిఏ నాకు వచ్చు, కావాలనే చెప్పట్లేదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఇదే మదురై రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి అమృత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది 4 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 1 or 2లో దింపేస్తుంది బిట్వీన్. సో అక్కడ మనం పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా ట్రైన్ ఎక్కేసి మాట్లాడుకుందాం. ట్రైన్లో కొద్దిగా ఫన్ క్రియేట్ చేద్దాం. స్ట్రేంజర్స్ కూడా ఉంటారు కదా. సో దున్నపోతులాగా దొబ్బి తిని ఇప్పుడు పరిగిస్తున్నారా?
ఎక్కడ మన సీట్లు ఎక్కడ కరెక్ట్గా కనిపించలేదు. ఇదా 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 ఎక్కడ 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 దినేష్ మనదీప్ కళసలింగం యూనివర్సిటీ ఫేమస్. No, I am pure Tamil and Madurai from my native is Madurai. Native is Madurai. Yeah. Okay, nice. Domino's ఆర్డర్ వచ్చేసింది. పిజ్జాస్ రవాయి పిజ్జాసే మామూలుగా కొద్దిగా పెద్ద కడుపులు. సో పిజ్జాలో చాలా ఎక్కువ. డెజర్ట్స్ ఏరా? డెజర్ట్స్ ఇక్కడ కాదు, ఇంకొక ఆర్డర్ అది. ఇవే కాదు, మన దగ్గర ఇంకా ఉన్నాయి, కథలు ఉన్నాయి. సర్లే, ప్రస్తుతానికి పిజ్జాలు అయితే వచ్చేసాయి మా వాళ్ళకి. మనం వెళ్ళేది శబరిమలకు, సో వెజ్ కాకుండా గోల్డెన్ కార్న్ ఆనియన్ వెజ్ లోడెడ్. సరే తినేద్దాం, ఫుల్ ఆకలి వస్తుంది. డ్రింక్స్ కూడా వచ్చేస్తే డ్రింక్స్ ఇవి లాస్ట్లో ఒక డెజర్ట్. ఈ నైట్కి ఇలా పడుకొని 1:30 అలా దిగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ చూసారు కదా, మన వాళ్ళంతా డెకరేట్ చేసి పారేస్తారు. డామినోస్, డెజర్ట్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్. నాకు ఆ కోకోకోలానే కావాలి. జస్ట్ నౌ వి స్టెప్డ్ ఇన్టు. అరే ఏం స్టేషన్ రా ఇది? చెంగనూరు. సారీ ఫ్రెండ్స్, చెంగనూరు. పంబలో వెళ్ళి రివర్లో మనం ఫ్రెష్ అవ్వాలి. ప్రస్తుతానికి పొందాం కానీ కాలకృత్యాలు తీర్చుకుంటండి. ఇక్కడి నుంచి పంబకి వెళ్ళడానికి ఎంత టైం పట్టిద్ది? 2 hours. కొద్దిగా రొమాంటిక్గా అనిపిస్తుంది కదా. అంటే వర్షం పడుతుంది, అందులోనూ ఇది కొంచెం నీట్గా ఉంది. రైల్వే స్టేషన్ ఎక్కువ మంది జనాభాతో రష్గా కూడా లేకుండా కొద్దిగా బాగుందన్నమాట. నిజంగా పీస్ఫుల్గానే ఉందిరా ఇప్పుడు కూడాను. సంక్రాంతి టైంలో బాగా హెవీగా ఉంటారు అయితే జనాభా. దివాళీ ఆఫ్టర్ దివాళీ చూడాలి అయితే ఇక్కడ రచ్చా. బస్సు సంగతే మామూలుగా బస్సు అవైలబుల్లో ఉంటుందా 24 hours? ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి అయితే. ఈరోజే ఓపెనింగ్ కాబట్టి ఉండొచ్చు కదా. సర్లేవా, అటు తిరిగైన ఇన్ఫర్మేషన్ చెప్పి ఇన్ని రోజులు ఇలా ఫుల్గా స్విచ్లు చేసి అసలు ఏముండవు మా కాలేజీలో, ఏముండవు ఫిక్స్డ్. ఆడ పెట్టేదానికి అన్నీ ఉంటాయి, పని చేస్తున్నావు 2-3. మనకి ఇలా ఫుల్గా కనిపించినప్పుడు కొద్దిగా ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట. ఇది చిన్న ఆనందాలు. ఓన్లీ కజలింగం పిల్లలు మాత్రం ఫీల్ అయ్యే ఆనందాలు. ఇదిగోండి అబ్బాయిలు, ఇదే చెంగనూరు స్టేషన్ అనమాట. మీరు ఇగో బాగానండి, మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇలా శబరిమలకి ఫస్ట్ చెన్నైకి వచ్చి, చెన్నై నుంచి చెంగనూరుకి వచ్చేదానికి ట్రై చేయండి. చెంగనూరు నుంచి పంబకి వెళ్ళాలి, పంబ నుంచి మళ్ళీ శబరిమలకి బై వాక్ వెళ్ళాలన్నమాట. సో ఇది ప్లాను. మేము ప్రస్తుతానికి ఇప్పుడు నైట్ ఎటుగా టైం 2 o'clock వచ్చింది. ఇప్పుడు 2 o'clockకి అలాగే ఏటీఎం కూడా ఉంది ఇక్కడ. ఎవరైనా హ్యాండ్ క్యాష్ కావాలనుకుంటే ఇక్కడ ఏటీఎం తీసేసుకొని మనం అయితే ఇక్కడ బస్సు చూసుకొని, అంటే మిడ్ నైట్ కదా. యాక్చువల్లీ మనం ఇప్పుడు ట్రైన్ దిగాలి కదా. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, దిగిన ప్రతి ట్రైన్ అంటే ఇక్కడ వచ్చే ఆ స్టేషన్కి వచ్చే ప్రతి ట్రైన్కి ఒక బస్సులో ఉంటుంది. అంటే ఒక ట్రైన్ వస్తే ఒక బస్సు పెట్టించాలి. ఎంతమంది వస్తే అంతమంది ఆ బస్సు ఎక్కాల్సి. అలాగే మనం దిగిన ట్రైన్ ఈ బస్సు అయితే ఉంటుంది. సో ఎంతమంది అయితే దిగినామో ఇదంతా ఈ బస్సులో అయితే సీట్లు అయితే దొరికేస్తాయి మన వాళ్ళందరికీ. మనం అయితే ఇప్పుడు పంపకి వెళ్ళిపోతున్నాం. పిక్చర్ అయితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మనకైతే ఫ్రంట్ సీట్ దొరికింది, విజువల్స్ కూడా బాగా కనిపిస్తాయి. ఇంకా వేరే లెవెల్లో అయితే ఉండబోతున్నాం. సో స్టే ట్యూన్ గైస్. ఇక్కడ పెద్ద చర్చిలకి గుడ్లు కొన్నట్టు ధ్వజస్తంభాలు ఉంటాయి. అవునరా, ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఎస్టీ పీటర్స్ 3, 4 రకాలు ఇచ్చాడు. 4 రకాలు 8 ఇచ్చాడు. మీరు టికెట్ తీసుకున్నాం. ఆల్రెడీ 2 members చేసుకున్నారు. ఇంకా
అంటే 4 సెట్లు ఇచ్చిండు, 4 ఎనిమిదిలు ఎంత బాబు 141 టోటల్ ఒకరికి 141 అండ్ ఒక టికెట్ అంటే ప్రైస్ వచ్చేసి 141. మనం చంగనూరు నుంచి పంబాకి వెళ్ళడానికి 141 రూపీస్ ఛార్జ్ అయితే అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ బస్ అనేది గవర్నమెంట్ బస్ 141 రూపీస్ అవుతుంది. 141 రూపీస్తో 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. రోడ్లు అయితే చాలా బాగుంటుంది. నైట్ కాబట్టి మనకు అప్పటికే చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సమ్ అథారిటీ నెంబరు ఇప్పుడు గవర్నమెంట్ అథారిటీ నెంబర్ ఇచ్చేసి ఒకవేళ బస్సు కానీ ర్యాష్గా డ్రైవ్ చేసినట్లయితే వీడియో తీసి వెనకాల దాని బోర్డు నెంబర్ ఉంటుంది కదా అవి అవన్నీ తీసి దాన్ని వాట్సాప్ చేయమని చెప్పేసి అయితే పెట్టేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇది అన్ సీజన్ కాబట్టి ఇదంతా ఇప్పుడు మనం ఇప్పుడు దిగిన సెంటర్ వచ్చేసి ఏంటి మామూలు నీలక్కల్ అనే సెంటర్ అనమాట. ఇవన్నీ ఏంటంటే పార్కింగ్ గ్రౌండ్స్ అనమాట. నియర్లీ 1 lakh వెహికల్స్ని పార్క్ చేసుకునేంత స్పేస్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఇప్పుడైనా ఫ్రీయే పార్కింగ్ అయితే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కామన్ పార్కింగ్ అన్ని స్టేట్ వాళ్ళు ఒకే దగ్గర పార్క్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఏపీ వాళ్ళకి సపరేట్ పార్కింగ్స్ ఉంటాయి ఒక దగ్గరే అని. మనం వచ్చిన బస్సు అదే శివుడిది టెంపుల్ ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ దగ్గరలో. సో ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ అనమాట. వస్తుంటే ఫుల్ ఫాగ్ అనమాట. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే పంబాకి వెళ్ళే దారిలో అరౌండ్ పంబాకి ఒక 10 kilometers రేడియస్లో అయితే 10 kilometers రేడియస్లో ఆయన చెప్పిండు ఎలిఫెంట్స్ అయితే తిరుగుతూ ఉంటాయంట. ఎలిఫెంట్స్ కొన్ని వైల్డ్ ఎనిమల్స్ అయితే ఉంటాయి అన్నారు. మనకి లక్ ఉంటే చూడొచ్చు అంట. అంటే మనకి లక్ ఉందో లేదో చూడాలి. ఒకవేళ వైల్డ్ ఎనిమల్స్ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను. స్టెప్పింగ్ ఇంటూ పంబా. దిస్ ఈస్ పంబా. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. పంబా రైట్లో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కి మాత్రమే మంచి డిమాండ్ ఉందన్నమాట. అది డిమాండ్ అని కాదు, ఇది ఇక్కడ బాగా సిగ్నల్ రావాలంటే బిఎస్ఎన్ఎల్ సిమ్లు ఉన్న వాళ్ళకి చాలా బెటర్. ఇది కేరళ వాళ్ళు ఏంటంటే కేరళ స్టేట్ లో లిటరేచర్ రేట్ ఎక్కువ. మామూలుగా ఎవడు బట్టే ఇంగ్లీష్ మాట్లాడుతాడు. అడవిలో బతుకుతున్న వాళ్ళకేమో లిటరేచర్ రేట్ ఎక్కువ. ఎక్కడో దూరంగా సిటీల్లో వాటిలో బతుకుతున్నా సరే మనకి వైల్డ్లో కొడుకున్నాం అనమాట. మనకే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఏంటి దీని పేరు ఏంది? నచ్చురేనా? పిచ్చగడ్డ. ఎంత అందంగా ఉంది. పెచ్చగా ఉన్నది అందంగా ఉంటది. మనం ఇప్పుడు అతి దట్టమైనటువంటి అమెజాన్ అడవులు అయినటువంటి నమీబియా అడవుల్లో అయితే ఉన్నాం అనమాట. చూసారు కదా, ఈ చెట్లు అనేవి చాలా పోషక ఆహారం కలిగినటువంటివి. వీటిని కానీ మనం తిన్నట్లయితే చాలా రోజుల వరకు సర్వైవ్ అవ్వగలం అనమాట. చూసారు కదా, ఈ ఏర్లు ఉన్నాయి కదా, ఇవే బాబు మనం వచ్చింది శబరిమలకి రా. వెయిట్, సారీ, యాక్చువల్లీ అయ్యా మలిసి గడ్డి మలిచింది, అయ్యే లేదు. మనం ఇప్పుడు పంబాకి వెళ్ళిపోదాం. ఓకే, పంబా రివర్ పంబా రివర్. పందులు సైడ్లు ఉన్నాయి. ఇద్దరు కొమ్మేదిరా, అడుగు పందులు మనుషుల్లో వచ్చేసి. ఒకటేమో కెమెరా ముందు, ఒకటేమో కెమెరా వెనకాల ఉంది. ఆటగాడే అయ్యి బెటరా.